గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నయీం చేతిలో హతమైన వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే నస్రీన్ అనే యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నయీం బావ నదీం హత్య కేసును ఛేదించారు. జిల్లాల్లోనూ కీలక ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నరహంతకుడు నయీం నేరాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది. వివిధ కారణాలతో 24 మందిని నయీం ముఠా హత్య చేసినట్లు గుర్తించిన సిట్ వారిని గుర్తించే పనిలో పడింది. గతంలో నయీం నస్రీన్ అనే యువతిని హత్య చేయగా అతని అనుచరులు ఆమె శవాన్ని మంచిరేవుల వద్ద కాల్చివేశారు. నస్రీన్ మృతదేహాన్ని సిట్ అధికారులు 20 రోజుల కిందట వెలికితీశారు. మంగళవారం నయీం బావ నదీం మృతదేహాన్ని సైతం గుర్తించారు. తనకు ఎదురు చెప్పాడనే కారణంతో 2013 ఫిబ్రవరి 1న నదీంను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నయీం భార్య హసీనా, మేనకోడలు సాజిదా షాహీన్, ఫర్హానా, అఫ్సాల సమక్షంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. నదీం మృతదేహాన్ని కాల్చివేసి శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో పాతిపెట్టారు. అప్పట్లో నదీం హత్య జరిగిన మరుసటి రోజే పోలీసులు మృతదేహాన్ని గుర్తించినా ఇంతవరకు అది ఎవరిదనే విషయం తెలియలేదు. కస్టడీలో ఉన్న నయీం అనుచరులను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నదీం తల్లి డిఎన్ఏతో పోల్చి చూడగా అది నదీం మృతదేహమేనని తేలింది. పుప్పాలగూడలోని నయీం ఇంట్లో జరిగిన హత్యలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు నయీం భార్య హసీనా, మేనకోడలు సాజిదా షాహీన్ను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నయీం ఇంట్లో జరిగిన అరాచకాలకు వీరిద్దరే ప్రత్యక్ష సాక్షులని పోలీసులు భావిస్తున్నారు. నయీం ఎవరెవరిని ఏ ప్రాంతాల్లో హత్య చేశాడనే విషయాల గురించి ఈ నెల 26 వరకు పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు. నయీం సోదరుడు ఫహీం, అనుచరుడు శ్రీహరిని కస్టడీకి తీసుకున్న శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు ఆయుధాల సరఫరా గురించి కూపీలాగుతున్నారు. నయీం మరో 3 అనుచరులు ఫర్హానా, అఫ్సా, తాజుద్దీన్కు రాజేంద్రనగర్ కోర్టు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. నయీం భూకబ్జాలపైన దర్యాప్తు వేగవంతమైంది. నల్గొండ జిల్లా భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీ నిర్వహించి కొన్ని దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. బొమ్మాయిపల్లి రెవెన్యూ దస్త్రాలను పరిశీలించి భూముల నకలు పత్రాలను తీసుకువెళ్లారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని బీడీ కంపెనీ యజమానిని బెదిరించి 30 లక్షలు వసూలు చేసిన కేసులో నయీం అనుచరులు శ్రీధర్ గౌడ్, సమీరుద్దీన్ను పోలీసులు మెట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 9 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చెంచలగూడ జైలుకు తరలించారు.